హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే తాప్సీ పన్ను నటించినటువంటి అస్సీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో పరిమళ అనే ఒక లేడీని చూపించడం జరుగుతుంది. ఆ పరిమళ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. పరిమళ హస్బెండ్ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు పరిమళ మరియు పరిమళ హస్బెండ్ అయినటువంటి వినయ్ ఇద్దరు కూడా రెడీ అయ్యి వాళ్ళ బాబుని కూడా రెడీ చేసి వాళ్ళ బాబుని స్కూల్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వినయ్ దగ్గరికి వినయ్ ఫ్రెండ్ అయినటువంటి కార్తిక్ వచ్చి మాట్లాడుతూ, సిటీ దూరం నుంచి చూడడానికి చాలా అందంగా ఉంటుంది, దగ్గరకు వస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అని వినయ్తో మాట్లాడి ఆ కార్తిక్ అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అలా కార్తిక్ అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఇంతలో అక్కడికి రావి వచ్చి కార్తిక్ ని చూసి మాట్లాడుతూ, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లిపోయావు అని అంటూ ఉంటుంది. ఇక్కడ తెలిసేది ఏమిటి అంటే కార్తిక్ వైఫ్ అయినటువంటి కావేరి కొన్ని రోజుల క్రితమే చనిపోయి ఉంటుంది. అయితే ఆ విషయం కార్తిక్ తెలియకపోవడంతో తన వైఫ్ చనిపోయినప్పటికీ తన ఇంటికి మాత్రం వెళ్లకుండా ఉండి ఉంటాడు. దాంతో ఈ రావి కార్తిక్ ని చూసి, అసలు నీ వైఫ్ చనిపోయినప్పుడు కూడా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు, ఇంతకి నువ్వు అసలు ఏం పని చేస్తున్నావు అంటూ తిడుతూ ఉంటుంది. ఆ వెంటనే రావి కార్తిక్ ని తిడుతూ వెంటనే కార్తిక్ ఒక ఫోన్ ఇచ్చి, కావేరి చనిపోయే ముందు కొన్ని మెసేజెస్ ని చివరిసారిగా నీ కోసం ఇందులో రికార్డ్ చేసింది అని ఆ ఫోన్ ని కార్తిక్ ఇవ్వగా కార్తిక్ చాలా బాధపడుతూ ఆ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క పరిమళని చూపించడం జరుగుతుంది. పరిమళ స్కూల్లో ఎవరిదో సెండ్ ఆఫ్ ఉండడంతో అక్కడ పార్టీలో డాన్స్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వినయ్ కూడా ఆఫీస్ పూర్తవడంతో వినయ్ అక్కడికి వస్తాడు. అక్కడ ఇంకా పార్టీ ఫినిష్ అవ్వకుండా ఉండడంతో వినయ్ వెంటనే తన వైఫ్ అయినటువంటి పరిమళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఇంకా పార్టీ ఫినిష్ అవ్వలేదు కదా, ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడ ఉండి పార్టీ మొత్తం ఫినిష్ అయినాక నువ్వు ఇంటికి రా, నేను ఇంటికి వెళ్లి బాబును చూస్తూ ఉంటాను అని వినయ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పరిమళ పార్టీ అంతా అయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా ఇంతలో ఒక కారులో కొంతమంది యువకులు అక్కడికి వచ్చి ఈ పరిమళని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్లిపోయి ఒకరి తర్వాత ఒకరు ఆ పరిమళ మీద అత్యాచారం చేస్తారు. ఆ తర్వాత పరిమళని తీసుకుని వెళ్లి రోడ్లో ఒక పక్కన పడేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్లే కార్ ని ఒక ప్లేస్ లో పార్క్ చేసి వాళ్ళ బట్టల్ని కూడా ఒక ప్లేస్ లో కాల్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక వ్యక్తి పరిమళాన్ని చూసి తనను తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఆ తర్వాత పరిమళ హస్బెండ్ కూడా విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో పరిమళ హస్బెండ్ చాలా భయపడుతూ హాస్పిటల్ దగ్గరకు బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో పోలీసులు పరిమళ దగ్గరకు వచ్చి తన స్టేట్మెంట్ ని తీసుకుంటారు. ఆ వెంటనే పోలీసులు ఈ పరిమళాన్ని మానభంగం చేసినటువంటి వాళ్ళు ఏ కారులో అయితే ట్రావెల్ చేశారో ఆ కార్ ని పట్టుకుని నెమ్మదిగా ఆ కారులో ట్రావెల్ చేసినటువంటి యువకులందరినీ కూడా పోలీసులు పట్టుకుంటారు. మరోపక్క వినయ్ మాత్రం తన పిల్లల దగ్గరికి వెళ్లి తన తల్లికి ఏమైందో చెప్పలేని పరిస్థితుల్లో ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే సమయంలో వినయ్ పేరెంట్స్ వినయ్ తో మాట్లాడుతూ, బయట సమాజం అంతా కూడా మన గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి వినయ్ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో జరిగింది తెలుసుకున్నటువంటి కార్తిక్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఆ వినయ్ ని ఓదార్చుతూ ఉండగా మరోపక్క ఆ పరిమళ చాలా పానిక్ అవుతూ ఉంటుంది. దాంతో డాక్టర్ వెంటనే బయటకు వచ్చి పరిమళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి కార్తిక్ ని లోపలికి పిలిచి, పరిమళ చాలా పానిక్ అవుతుంది, తనతో ఈ పరిమళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండండి, అప్పుడే తను కొంచెం నార్మల్ అవుతుంది అని చెప్పడంతో కార్తిక్ స్వయంగా పరిమళ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో కార్తిక్ కి తన వైఫ్ అయినటువంటి కావేరి గుర్తుకు వస్తూ ఉంటుంది. దాంతో కార్తిక్ వెంటనే కావేరి పంపించినటువంటి మెసేజెస్ ని ప్లే చేసి చూడగా అందులో కార్తిక్ వైఫ్ అయినటువంటి కావేరి ఇలా మెసేజ్ పంపించి ఉంటుంది, కార్తిక్, నిన్ను చూడకుండా నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లాలనుకోవడం లేదు. డాక్టర్స్ నేను మరో 4 రోజులు మాత్రమే బ్రతుకుతాను అని చెప్పారు, కానీ ఇప్పటికి 7 రోజులు బ్రతికి ఉన్నాను, కనీసం నిన్నైనా చూసి నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతాను అని మెసేజ్ ని పంపించి ఉంటుంది. ఇదంతా తెలుసుకున్నటువంటి కార్తిక్ కనీసం నేను చివరి చూపులకు కూడా వెళ్ళలేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కార్తిక్ వెంటనే తన సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగా ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి కార్తిక్ ఒక అండర్ కవర్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ కార్తిక్ ఒక ఆపరేషన్ లో ఉండడం వల్లనే తన కావేరిని చూడడానికి కూడా వెళ్ళలేకుండా ఉండి ఉంటాడు. నిజానికి ఈ కార్తిక్ వైఫ్ అయినటువంటి కావేరిని ఎవరో ఒక కారుతో గుద్దించేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. కార్తిక్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అందులో ఆ కారుకి నెంబర్ కూడా లేకుండా ఉండి ఉంటుంది. అందువల్లే కార్తిక్ తన వైఫ్ అయినటువంటి కావేరిని ఎవరు కారుతో గుద్దారో కూడా కనిపెట్టలేకపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా తన
సీనియర్ ఆఫీసర్ కి చెప్తున్నటువంటి కార్తిక్ తన సీనియర్ ఆఫీసర్ ని చూసి మాట్లాడుతూ, నా వైఫ్ ని కారుతో గుద్దిన వాళ్ళని చంపేంత వరకు నాకు రాత్రి నిద్ర ఉండదు అని అంటూ ఉంటాడు. అయితే తన సీనియర్ ఆఫీసర్ మాత్రం ఈ కార్తిక్ ను చూసి, కార్తిక్ ఇంకా నువ్వు నీ వైఫ్ ని తలుచుకుంటూ ఉంటే వర్క్ సరిగ్గా చేయలేవు, అవన్నీ కూడా పక్కన పెట్టి కొంచెం ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. అయితే ఆ కార్తిక్ మాత్రం, ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం నా వైఫ్ ను మర్చిపోయే ప్రసక్తే లేదు, నా వైఫ్ ను చంపిన వాడిని మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి అనుకుంటూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కార్తిక్ లాయర్ అయినటువంటి రావి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. నిజానికి కార్తిక్ వైఫ్ కావేరి కూడా ఒక లాయర్ అయి ఉంటుంది. ఈ రావి కావేరి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసి ఉంటుంది. కార్తిక్ రావి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, వినయ్ నా ఫ్రెండ్, వాళ్ళ వైఫ్ కి జరిగిన సంఘటన నీకు తెలుసు కదా, ఆ కేసు నువ్వే వాదించాలి అని చెప్పడంతో కార్తిక్ మాటలు విన్నటువంటి రావి కూడా ఆ కేసు వాదించడం కోసం ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోజు కోర్టులో వాదనలు స్టార్ట్ అవ్వగా కోర్టులోకి పోలీసులు పట్టుకున్నటువంటి ఆ కారు నడిపిన నలుగురిని కూడా తీసుకుని వచ్చి ఉంటారు. ఆ నలుగురు తరపున వాదిస్తున్నటువంటి లాయర్ వెంటనే జడ్జిని చూసి మాట్లాడుతూ, సరే ఈ కేసుకి నా క్లయింట్స్ కి ఎటువంటి సంబంధం లేదు, నిజానికి ఈ నలుగురు కూడా ఆ కారులో పెళ్లికి వెళుతూ ఉన్నారు, కానీ దారి మధ్యలో ఎవరో వీళ్ళ దగ్గర నుంచి ఆ కారు కొట్టేసి తీసుకుని వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఆ తర్వాత కారులో ఏం జరిగింది దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాదిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ నలుగురులో ఉన్నటువంటి గూలుని చూపించడం జరుగుతుంది. గూలు ఫాదర్ దీపరాజ్, వాళ్ళ ఇంట్లో గూలు సిస్టర్ పెళ్లి జరుగుతూ ఉండడంతో ఎలాగైనా గూలు మరియు తన ఫ్రెండ్స్ అందరినీ కూడా త్వరగా బెయిల్ మీద బయటికి తీసుకురావాలి అని వాళ్ళ లాయర్ కి చాలా డబ్బులు ఇచ్చి వెంటనే వీళ్ళకి బెయిల్ వచ్చేలాగా చెయ్యాలి అని ప్రెజర్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ పరిమళ డిఎన్ఏ కి ఈ నలుగురు డిఎన్ఏ తో మ్యాచ్ అవ్వడం లేదు అని ఒక రిపోర్ట్ కూడా వస్తుంది. అది చూసినటువంటి రావి చాలా షాక్ అవుతూ వెంటనే జడ్జిని చూసి, మేడం నాకు అనుమానంగా ఉంది, మరోసారి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్పడంతో జడ్జి గారు కూడా అందుకు ఒప్పుకొని వెంటనే వీళ్ళకి మరోసారి డిఎన్ఏ టెస్ట్ చెయ్యండి అని వీళ్ళకి బెయిల్ కూడా నిరాకరిస్తుంది. ఆ తర్వాత రోజు లాయర్ రావి వెంటనే బయలుదేరి వెళ్లి ఆ పరిమళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా పరిమళ వెంటనే రావిని చూసి మాట్లాడుతూ, వాళ్ళు మొత్తం నలుగురు కాదు, మొత్తం 5 మంది, ఆ కారులో ఆ రోజు 5 మంది ఉన్నారు, ఒకడు డ్రైవర్ గా ఉన్నాడు, అయితే డ్రైవర్ గా ఉన్నవాడు ఏమీ చేయలేదు కానీ మిగతా నలుగురే నా మీద ఈ విధంగా అత్యాచారం చేశారు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి రామి మాత్రం ఖచ్చితంగా 5వ వాడు సమీర్ అయి ఉంటాడు అనుకుంటూ ఉంటుంది. తను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆ రోజు ఆ సంఘటనలో ఉన్నది నలుగురు కాదు మొత్తం 5 మంది అని చెప్తూ ఉంటుంది. దాంతో పోలీసులు వెంటనే వెళ్లి ఆ నలుగురిని కూడా చాలా తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు మాత్రం 5వ వ్యక్తి పేరు మాత్రం చెప్పకుండా ఉంటారు. ఖచ్చిస్తే ఆ తర్వాత వాయిదాలో లాయర్ రావి వెంటనే జడ్జిని చూసి మాట్లాడుతూ, మేడం ఆ సంఘటన చేసినప్పుడు ఆ కారులో మొత్తం నలుగురు కాదు 5 మంది ఉన్నారు. మరో విషయం ఏమిటి అంటే నిజంగానే వీళ్ళ కారుని ఎవరైనా దొంగతనం చేసి ఉంటే వీళ్ళు పెళ్లి దగ్గరికి ఎలా వెళ్లి ఉంటారు, ఎవరైనా లిఫ్ట్ అడిగి వెళ్లి ఉండాలి లేదా బస్సులో వెళ్లి ఉండాలి. వీళ్ళు నిజంగా బస్సులో వెళ్లి ఉంటే ఆ బస్ టికెట్ ని చూపించమని చెప్పండి, లేదా లిఫ్ట్ అడిగి వెళ్లి ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా చూపించమని చెప్పండి. అదే విధంగా వీళ్ళు కారు పోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామని ఆపోజిట్ లాయర్ చెప్పారు కదా, వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్లుగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు అని అంటూ ఉంటుంది. ఇలా వాదనలో మొత్తం ఉన్నటువంటి జడ్జి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, ఈ నలుగురు ఇదంతా చేశారు అని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు లేవు కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇస్తున్నాము అని చెప్తుంది. ఆ వెంటనే జడ్జి వెంటనే రావిని చూసి మాట్లాడుతూ, రావి నువ్వు చెప్పినట్లుగానే సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఈ సంఘటన అంతా ఈ నలుగురే చేశారు అని చెప్పడానికి బలమైన సాక్ష్యాలని తీసుకురా అని చెప్తుంది. ఆ తర్వాత దీపరాజు వెంటనే తన కొడుకైనటువంటి గోలుని ఇంటికి తీసుకుని వెళ్ళగా దీపరాజు వైఫ్ మాత్రం తన కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు అని చాలా ఆనందపడుతూ ఉంటుంది. అయితే ఆ దీపరాజు మాత్రం తన కొడుకు మీద చాలా సీరియస్ గా మాట్లాడుతూ, వీడి ఫ్రెండ్స్ తప్పు చేస్తున్నప్పుడు వీడు ఎందుకు వాళ్ళని ఆపలేకపోయాడు, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని ఎందుకు వాళ్ళకి చెప్పలేకపోయాడు అని చాలా కోపంగా తిడుతూ వెంటనే తనకు తాను చంపుకోవాలని అనుకుంటూ ఉండగా తన వైఫ్ వెంటనే ఆ దీపరాజుని చూసి మాట్లాడుతూ, నువ్వు ఇలాంటి పని చేస్తే మన కూతురు పెళ్లి చేసుకోబోతుంది, తన జీవితం నాశనం అవుతుంది, అందుకే నేను చెప్పేది వినండి, ఈ పెళ్లి అయ్యేంత వరకు మీరు మాత్రం ఒకరితో ఒకరు మంచిగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా కంట్రోల్ చేస్తుంది. చూస్తే మరో పక్క పరిమళ ఇంటికి వచ్చి తన మీద జరిగినటువంటి ఆ సంఘటననే గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ దీని నుంచి బయటపడాలి అంటే వెంటనే మళ్ళీ స్కూల్లో వెళ్లి టీచర్ గా జాయిన్ అవ్వాలి అని స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వడం కోసం స్కూల్ కి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మాత్రం పరిమళాన్ని చూసి, వద్దు నువ్వు ఈ స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వద్దు, నువ్వు ఇక్కడ ఏ పిల్లలకైతే చదువు చెప్తున్నావో ఆ పిల్లలే నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు, నీ మీద జరిగినటువంటి సంఘటనలకి వాళ్ళు బాధపడాల్సింది పోయి ఆ సంఘటన గురించి వాట్సాప్ గ్రూపుల్లో చాలా సరదాగా మాట్లాడుకుంటున్నారు, ఈ పిల్లలు బాగా చదువుకుని బాగానే మార్కులు సంపాదిస్తున్నారు కానీ జీవితంలో పెట్టే టెస్టుల్లో మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు, ఈ పిల్లలు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అని ప్రిన్సిపాల్ బాధపడుతూ ఉంటుంది.
ఆ మాటలు ఉన్నటువంటి పరిమళ కూడా పిల్లలు ఎందుకు ఈ విధంగా చెడిపోతున్నారు అని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత పరిమళ వెంటనే తన మీద ఎవరైతే అత్యాచారం చేశారో ఆ నలుగురిని కూడా గుర్తుపట్టడం కోసం స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ పరిమళ తన మీద అత్యాచారం చేసిన వాళ్ళని గుర్తుపట్టితే ఆ నలుగురికి కూడా కఠినంగా శిక్ష పడుతుంది. కానీ తను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తనకి వినిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురే తన మీద అత్యాచారం చేశారా లేదా అనేది మాత్రం చెప్పలేకపోతూ ఉంటుంది. ఆ పరిమళ ఇప్పటికి కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అందుకే తన మీద అత్యాచారం చేసింది ఎవరో గుర్తుపట్టలేక చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత లాయర్ రావి వెంటనే జడ్జి దగ్గరికి వెళ్లి, మీరు చెప్పినట్లుగానే సీసీటీవీ ఫుటేజ్ కోసం స్టేషన్ దగ్గరికి వెళ్ళాను, కానీ పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఇవ్వలేదు అని చెప్పడంతో జడ్జి వెంటనే పోలీసుల్ని చూసి మీరు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ని ఇవ్వండి అని చెప్పి పోలీసులకు వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే మరో పక్క పరిమళ కొడుకును చూపించగా పరిమళ కొడుకు వెంటనే వినయ్ని చూసి మాట్లాడుతూ నాకు ఆడుకునే గన్ను కొనించు అని అడుగుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ ఎవరైతే బెయిల్ మీద తిరుగుతున్నారో ఆ నలుగురులో ఒకరి దగ్గరికి ఒక వ్యక్తి గన్ను తీసుకుని వచ్చి గురిపెట్టి తనని కారులో ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి గన్నుతో షూట్ చేసి తనని చంపేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మిగిలిన ముగ్గురు కూడా ఈ విషయం తెలుసుకుని తనని ఎవరు చంపి ఉంటారు అని వాళ్ళు ముగ్గురు కూడా చాలా భయపడుతూ ఉంటారు. అయితే సొసైటీలో ఉన్న అందరూ మాత్రం ఈ పని ఎవరు చేశారో కానీ చాలా కరెక్ట్ గా చేశారు, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళకి ఇలాంటి శిక్షలే వేయాలి, అనవసరంగా అరెస్ట్ చేసి టైం వేస్ట్ చేసి వాళ్ళని మేపడం కన్నా ఈ విధంగా చేయడమే మంచిది అని అంటూ ఉంటారు. అయితే లాయర్ రావి మాత్రం ఇది ఎవరు చేశారో తప్పు, ఇలా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదు, ఇలా చంపుకుంటూ పోతే ఎవరు బ్రతకరు, ఎక్కడైనా ఒక అబ్బాయి అమ్మాయి దగ్గర తప్పుగా ప్రవర్తిస్తే తనని పనిష్ చేయాలి, కానీ అంత మాత్రానికి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వెళ్లి ఆ అబ్బాయిని చంపేయకూడదు, అలా జరిగితే రేపన్న రోజు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్లి అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ ని చంపే ప్రమాదం ఉంది, ఇలా జరుగుతూ పోతే ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు, ఇలా కాకుండా ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకుండా వీటికి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతకాలి అని అంటూ ఉంటుంది. ఇదే విషయాన్ని రావి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే నీకేంటి నొప్పి అన్నట్లుగా రావిని తిడుతూ ఉంటారు. తర్వాత లాయర్ రావి ఈ కేసులో సాక్ష్యాలన్నింటినీ కూడా పోలీసులే తారుమారు చేస్తున్నారు, అలా చేయడం వల్ల పోలీసులకి చాలా డబ్బులు వస్తున్నట్లుగా ఉంది అని వెంటనే తనకు తెలిసినటువంటి పోలీస్ ఆఫీసర్ సంజయ్ ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ కేసులో ఏం జరుగుతుందో అది మొత్తం కూడా సంజయ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత రావి దగ్గరికి దీపరాజు వచ్చి మాట్లాడుతూ ఈ కేసుకి నా కొడుకు ఎటువంటి సంబంధం లేదు, వాడు ఏమీ చేయలేదు, ఈ కేసులో నుంచి ఎలాగైనా నా కొడుకుని బయటికి తీసుకురావాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి రావి వెంటనే ఆ దీపరాజుని చూసి మాట్లాడుతూ అయితే నీ కొడుకుని గవర్నమెంట్ ముందు లొంగిపోమని చెప్పు, తనకి చాలా తక్కువ శిక్ష పడుతుంది అని చెప్పడంతో దానికి దీపరాజు కూడా అంగీకరిస్తాడు. మరోపక్క దీపరాజు కొడుకైనటువంటి గూలు తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి ఒక పబ్ కి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి తనను షూట్ చేసి చంపేస్తాడు. ఆ వెంటనే కార్తిక్ బాస్ రావి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ కార్తిక్ చాలా కోపంగా ఉన్నాడు, నా మాటలు కూడా వినడం లేదు, తను ఖచ్చితంగా నీ మాటలు వింటాడు, ఒకసారి వెళ్లి కార్తిక్ తో మాట్లాడు అని చెప్పడంతో రావి వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్లి తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు, చట్టం వాళ్ళని శిక్షిస్తుంది, నువ్వు వాళ్ళని ఆ విధంగా చంపొద్దు అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ కార్తిక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. అయితే ఈ నలుగురులో మరొక యువకుడు వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక కిల్లర్ వచ్చి తనని షూట్ చేయబోతూ ఉంటాడు. అది గమనించినటువంటి ఆ యువకుడు గర్ల్ ఫ్రెండ్ వెంటనే వీడియో తీస్తూ ఉండడంతో ఆ కిల్లర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఈ యువకుడు మాత్రం ఆ కిల్లర్ ఫేస్ ఎలా ఉంటుందో చూడలేకపోయి ఉంటాడు. మరోపక్క రావికి సీసీటీవీ ఫుటేజ్ దొరకడంతో వీళ్లతో పాటు ఉన్నటువంటి 5వ వ్యక్తి అయినటువంటి సమీర్ ఎవరో ఈ రావికి తెలిసిపోతుంది. ఈ రావికి నిజానికి పెళ్ళయ్యి ఒక భార్య మరియు ఒక కూతురు కూడా ఉండి ఉంటుంది. ఆ కూతురు ఎక్కడైతే పరిమళ మేడం టీచింగ్ చేస్తుందో అదే స్కూల్లో చదువుకుంటూ ఉంటుంది. రావి వెంటనే సమీర్ వాళ్ళ ఇంటికి వెళ్లి సమీర్ ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతో సమీర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఆ లొకేషన్ కి వెళ్లిపోతారు. అలా పోలీసులందరూ ఆ లొకేషన్ కి వెళ్లి సమీర్ ను పట్టుకోగా సమీర్ పోలీసులకు డబ్బులు ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. అయితే ఈసారి పోలీస్ ఆఫీసర్ సంజయ్ మాత్రం లంచం తీసుకోకుండా ఆ సమీర్ ని స్టేషన్ కి తీసుకుని వచ్చేస్తాడు. అదే సమయంలో సంజయ్ పై ఆఫీసర్ సంజయ్ ని చూసి మరోసారి నువ్వు లంచం తీసుకున్నావని తెలిసావంటే నీ విషయం మొత్తం బయట పబ్లిక్ లో చెప్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత కేసు మళ్లీ వాయిదాకి రాగా అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ లాయర్ కోర్టుకు వచ్చినటువంటి ఈ పరిమళాన్ని చూసి తన స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే పరిమళాన్ని చాలా విచిత్రమైన క్వశ్చన్స్ అడుగుతూ ముందు నిన్ను ఎవరు కారులోకి లాగారు, ఎవరు నీతో ముందుగా తప్పుగా ప్రవర్తించాడు అంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి పరిమళ మొదట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ తర్వాత పరిమళ వెంటనే అక్కడ ఉన్నటువంటి లాయర్ ని చూసి నేను చేసిన తప్పల్లా అంత రాత్రి సమయంలో ఆ రోడ్లో మగతోడు లేకుండా ఒంటరిగా వెళ్లడమే కదా అని అంటూ ఉంటుంది. మరోపక్క ఈ కేసును వాదించడానికి రావి వస్తూ ఉండగా రావి పరిమళాన్ని రేప్ చేసిన వాళ్ళని చంపుతున్నటువంటి కిల్లర్ మీద తప్పుగా మాట్లాడుతుంది అని ఒక వ్యక్తి ఆ లాయర్ రావి మొహం మీద ఇంకు చల్లుతాడు. అయినప్పటికీ రావి వెంటనే వేగంగా కోర్టుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి జడ్జిని చూసి మేడం వీళ్ళ కారు దొంగతనం అయిన తర్వాత వీళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు కదా, మేము వెళ్లి పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ
సీసీటీవీ కోసం చెక్ చేయగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయి ఉంది. దాని గురించి అడిగితే పోలీసులు అప్పుడు కరెంట్ పోయింది, అందుకే ఫుటేజ్ లేదని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు కారు పోయిన తర్వాత అక్కడి నుంచి వేరే వెహికల్లో పెళ్లి దగ్గరికి వెళ్ళినట్లుగా ఎటువంటి సాక్ష్యం కూడా లేదు. అలాగే ఈ నలుగురు పెళ్లిలో ఫోటో దిగినట్లుగా ఒక ఫోటో చూపించారు కదా, అది కూడా ఉదయం పూట దిగిన ఫోటో. ఆ రోజు రాత్రి ఈ నలుగురు ఎక్కడికి వెళ్లారో దాని గురించి కూడా తెలియదు అని వెంటనే ఆ నలుగురు యువకులలో ఒక యువకుడు ఫాదర్ ని బోనులోకి పిలిచి వెంటనే గూల్ ఫాదర్ అయినటువంటి దీపరాజుని పిలిచి రావి జడ్జిని చూసి మాట్లాడడం మొదలు పెడుతుంది. మేడం, ఏ రోజైతే పరిమళ మీద అత్యాచారం జరిగిందో ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఈ ఇద్దరు కూడా 4 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అంత అర్ధరాత్రి సమయంలో వీళ్ళు మాట్లాడడానికి కారణం ఏమిటో కనుక్కోండి అని చెప్పడంతో వాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు. ఆ వెంటనే రావి వెంటనే పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సంజయ్ ని పిలిచి పరిమళ DNA శాంపిల్ కి ఆ నలుగురు యువకుల శాంపిల్ కి ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అని అడుగుతుంది. దాంతో సంజయ్ వెంటనే జడ్జిని చూసి మాట్లాడుతూ ఆ రోజు నేను పరిమళ శాంపిల్ ని తీసుకుని వెళ్లే సమయంలోనే నాకు వీళ్ళు చాలా లంచం ఇచ్చారు, అందుకే నేను పరిమళ శాంపిల్ ని మార్చేశాను. అంటే పరిమళ శాంపిల్ ప్లేస్ లో వేరే అమ్మాయి శాంపిల్ ని పెట్టి తీసుకుని వెళ్ళాను. అందుకే ఆ టెస్ట్ లో పరిమళ శాంపిల్ కి మరియు ఆ నలుగురు యువకుల శాంపిల్ కి కూడా అసలు మ్యాచ్ అవ్వలేదు. అది అప్పుడు మ్యాచ్ అవడమే కాదు, నేను పరిమళ శాంపిల్ ని మార్చేశాను కాబట్టి ఫ్యూచర్ లో ఎన్నిసార్లు టెస్ట్ చేసినా సరే అది మాత్రం నాట్ మ్యాచ్ అనే వస్తుంది అంటాడు. ఆ మాటలు విన్నటువంటి జడ్జి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఆ వెంటనే సంజయ్ జడ్జిని చూసి ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో మొత్తం కూడా చెప్పడంతో జడ్జి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఇందులో పోలీసులు అందరినీ కూడా శిక్షించాల్సి ఉంటుంది అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క కార్తీక్ దగ్గరికి తన సీనియర్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ ఇక నువ్వు ఈ విధంగా చంపడం ఆపేయి, ఎందుకంటే సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, అంత మాత్రాన నువ్వు అందరినీ చంపుకుంటూ వెళ్ళలేవు కదా అని అంటూ ఉంటాడు. ఇదే మాటల్ని రావి కూడా తనకు చెప్పి ఉంటుంది. అందుకే కార్తీక్ కూడా ఇలాంటి హత్యలు మళ్ళీ చేయకూడదు అని డిసైడ్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే దీపరాజ్ కొడుకైనటువంటి గూల్ ని చంపిన రోజే రావి కార్తీక్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నువ్వు అనవసరంగా ఆ గూల్ ని చంపేశావు, నిజానికి గూల్ జరిగిందంతా కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు, అనవసరంగా నువ్వు అతన్ని చంపేశావని అంటుంది. ఆ మాటలు ఉన్నటువంటి కార్తీక్ కూడా రియలైజ్ అయ్యి మనం తప్పు చేశాం, ఇక మీదట అలాంటి తప్పులు చేయకూడదు అని తలే పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోతాడు. ఆ తర్వాత రావి వెంటనే సమీర్ కూతురుని కోర్టులోకి పిలిచి తనని ఎంక్వైరీ చేయగా తను జడ్జిని చూసి మాట్లాడుతూ ఆ రోజు రాత్రి సమీర్ చాలా లేట్ గా ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన వెంటనే తన బట్టలన్నీ కూడా తీసి తగలబెట్టేశాడు. ఆ సమయంలో ఎవరో గోర్లతో సమీర్ నెక్ మీద అటాక్ చేసినట్లుగా కనిపించింది. తను పరిమళ మేడంతో ఈ విధంగా చేశాడో లేదో నాకు తెలియదు, కానీ తను ఇంతకు ముందు మాత్రం మా అమ్మ దగ్గర ఈ విధంగానే ప్రవర్తించాడు అని జడ్జి దగ్గర వివరించి చెప్తుంది. అప్పుడు రావి వెంటనే జడ్జిని చూసి ఈ సమీర్ ఇంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు, అప్పుడు కేసు అవడంతో జడ్జి ముందు సమీర్ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తను ఎవరి దగ్గర అయితే తప్పుగా ప్రవర్తించాడో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సమీర్ మళ్ళీ అదే విధంగా ప్రవర్తించాడు. సమాజంలో చాలా మంది అమ్మాయిలకి ఇలాగే జరుగుతుంది, కానీ వాళ్ళు కోర్టు వరకు రావడానికి చాలా భయపడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి సమీర్లు మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా మీరే సరైన శిక్ష విధించండి అని కోరుకుంటుంది. వాదనలు మొత్తం విన్న తర్వాత జడ్జి వెంటనే బ్రతికి ఉన్న ముగ్గురికి కూడా శిక్ష విధిస్తుంది. ఆ తర్వాత లాయర్ రావి కోర్టు నుంచి బయటికి రాగా అప్పుడే తనకి కార్తిక్ సరెండర్ అయిపోయాడు అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో గూల్ ఫాదర్ అయినటువంటి దీపరాజ్ గన్ను తీసుకుని వచ్చి గూల్ ని కార్తిక్ చంపాడు అని గన్ను తీసుకువచ్చి కార్తిక్ ని షూట్ చేస్తాడు. లాయర్ రావి వెంటనే కార్తిక్ ని బ్రతికించడం కోసం చాలా ప్రయత్నిస్తుంది, కానీ కార్తిక్ మాత్రం అక్కడికక్కడే చనిపోతాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. పుట్టిన 10 నిమిషాలకే గాయత్రి కొడుకు ఎలా మిస్ అయ్యాడు. హాస్పిటల్లో ఉన్న సీసీటీవీలో గాయత్రి కొడుకు అక్కడే ఉన్నట్లుగా కనిపించినప్పటికీ గాయత్రి మాత్రం తన దగ్గర ఉన్నది తన కొడుకు కాదు అని ఎలా చెప్తుంది. ఇంతకీ గాయత్రి కొడుకు మిస్ అయ్యాడా లేదా? అసలు హాస్పిటల్స్ లో వృషభ రాశిలో పుట్టిన పిల్లలు మాత్రమే ఎందుకు మిస్ అవుతున్నారు? పోలీసుల ప్రకారం కిడ్నాపర్స్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నారు, అదే మగ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేయబోతున్నారు? అసలు ఆనంద్ DNA రిపోర్ట్ లో ఏం తేలింది? హాస్పిటల్ దగ్గర స్నాక్స్ అమ్ముకుంటూ ఉండే అవ్వ చేసినటువంటి తప్పేమిటి? చివరికి గాయత్రికి తన కొడుకు దొరికాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి DNA మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.